జై శ్రీమన్ ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. గ్యార గోపాల్ గోవిందమాల దీక్షపీఠం కర్మగఢ హైదరాబాద్ గోవిందమాల గురు స్వామి. ఒక దేవత కాదు, 7 దేవతలు, వాళ్ళే సప్తమాతృకులు. ఈ సప్తమాతృకులు ఎవరు? కానీ వీళ్ళు ఎవరు, ఎందుకు పుట్టారు? హిందూ ధర్మంలో సృష్టి, రక్షణ, వినాశనం ఈ మూడు శక్తులకి ఒకే చోట కలిసే రూపాలే సప్తమాతృకలు. వాళ్ళు యుద్ధం కోసం పుట్టిన వాళ్ళు. అది కూడా ఒక సాధారణ యుద్ధం కాదు. రాక్షసులను సంహరించడానికి దేవతల శక్తులే స్త్రీ రూపంగా అవతరించాయి. ఈ 7 దేవీమూర్తులే బ్రహ్మని, బ్రహ్మశక్తి రూపం, సృష్టి మరియు జ్ఞానం, మహేశ్వరి శివశక్తి రూపం, వినాశనం మరియు వైరం సమనం, వైష్ణవి విష్ణు శక్తి, రక్షణ మరియు ధర్మం, ఇంద్రాణి ఇంద్రశక్తి, బలం పరాక్రమం, కౌమారి కుమారస్వామి శక్తి, యుద్ధ నైపుణ్యం, వారాహి అవతార శక్తి, రక్షణ మరియు భూమి శక్తి, చాముండ దుర్గా మరియు కాలి శక్తి, అహంకార వినాశనం. ఈ దేవీమూర్తులు శక్తి యొక్క విభాగాలు కాదు, శక్తి యొక్క సంపూర్ణత. అందుకే వీళ్లను కలిసి పూజిస్తారు. ఇంకో రహస్యం తెలుసా? సప్తక మాతృకలు మన లోపల ఉండే 7 శక్తులను కూడా సూచిస్తాయి. జ్ఞానం, ధైర్యం, రక్షణ, వైర్యం, నియంత్రణ, ధర్మం, కరుణ, వినాశనం. అంటే బయట దేవతలు, లోపల మన శక్తులు. సప్తమాతృకలు భయపట్టే దేవతలు కాదు, మనలోని నిద్రించున్న శక్తిని మేల్కొల్పి తల్లులు. ఆ శక్తి ఎప్పుడు బయట కాదు, లోపలే ఉంది. ఇలాగే మనం ఒక దేవత కాదు, 7 దేవీమూర్తులు. వాళ్ళు ఈ సప్తమాతృకలు మనం పూజ చేయటం అనంటే శక్తిని బట్టి చేయాలి. చాలామంది చాలా ఉగ్రంగా ఉన్న దేవతల వైపు చూస్తూ ఉంటారు. కానీ వారిని మనం పూజించేటప్పుడు ఆ శక్తి మనము తట్టుకోగలుగుతామా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఈ అమ్మవారులే మన ఒంట్లో ఉన్న 7 శక్తులు. కాబట్టి వారికి ఒక నమస్కారం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.